హాయ్ అండి. ఈరోజు వచ్చేసరికి నేను ఏంటంటే ఇక్కడ నెట్ బ్లౌజు చూపిస్తున్నానండి. అలాగే ఇక్కడ 34 సైజ్ అండి. ఇది 34 సైజ్ అంటే పెద్ద బ్లౌజ్ అనే అర్థం. మనకి 30 లోపు ఉండే అనేటివి 30 లోపు ఉండేటివే చిన్న సైజ్ బ్లౌజ్. ఇక్కడ 34 అనేది చాలా పెద్ద సైజ్ అన్నట్టు. ఇక్కడ 34 సైజ్ వచ్చినా కూడా మనం ఎలా కుట్టుకోవాలో ఈజీగా చూపిస్తాను చూడండి. ఇలా కటింగ్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ పొడవు తీసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి మనము. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని వేసుకున్నామంటే మనకి 2 హ్యాండ్స్ అనేటివి వస్తాయండి. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఉందండి. కాబట్టి నేను ఇక్కడ అంటే షోల్డర్ నుంచి కరెక్ట్గా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చంక డౌన్ అనేది 3 ఇంచెస్ తీస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చు కోసము హ్యాండ్ దగ్గర. ఇలా అయితే మొత్తం మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ నుంచి 1.5 ఇంచ్ వరకు అయితే ఇలా డౌన్ చేసి ఒక మార్క్ అయితే పెట్టుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అయితే ఇలా పెట్టుకోవాలండి. 1/2 ఇంచు మనం డౌన్ అంటే ఇలా లోతు తీసామంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కుట్టేటప్పుడు. లోతు అనేది నేను ఇప్పుడు కట్ చేయనండి, కుట్టేటప్పుడే కట్ చేశానని చెప్తాను కదా. అది కుట్టేటప్పుడు అయితే కట్ చేసుకోవాలి మనము. ఇప్పుడు మెయిన్ ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్ పర్ఫెక్ట్గా. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి సెంటర్ దగ్గర. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నామండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని అంటే మనకి ఇక్కడ హ్యాండ్స్ తీసిన సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్లో తీస్తాను నేను బ్యాక్ పార్ట్. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్, నెక్స్ట్ బ్యాక్ పార్ట్, అలాగే ఫ్రంట్ పార్ట్ తీస్తానండి ఎప్పుడైనా. ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకొని ఇలా అయితే వేసుకోవాలి. ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలండి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ అయితే. ఇక్కడ నడుము చూద్దాం. ఇప్పుడు నడుము ఎంత ఉందో చూద్దాము. నడుము వచ్చేసి 34 సైజ్ అండి. ఇది 34 సైజ్ అంటే చాలా పెద్ద బ్లౌజ్ అనే అర్థము. కానీ ఇక్కడ ఎలాంటి అతుకులు అనేటివి లేకుండా నీట్గా కట్ చేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు అండి. చూడండి 34లో ఆఫ్ చేస్తే ఎంత అండి? 17లో ఆఫ్ చేస్తే ఇక్కడ చూడండి 8.5 అయితే వచ్చింది నాకు. 4 భాగాలు చేసుకోవాలండి. మనకు నడుమును తీసుకున్న తర్వాత 4 భాగాలు చేసుకుంటే మనకి నడుము అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ 8.5 ఇక్కడ పెట్టేసుకొని అంటే 8.5 ఇక్కడ పెట్టేసుకొని మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలాగైతే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచ్ అనేది మనం డాట్స్ పెడతాం కదండి బ్యాక్ సైడు. అలా డాట్స్ కోసం ఒక 2 ఇంచెస్ అయితే మనకి ఖర్చు కోసం కావాలి. కాబట్టి మొత్తానికి 3 ఇంచెస్ అయితే తీసుకోవాలండి ఖర్చు. ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఇలా హ్యాండ్ బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలి. ఇలా షోల్డర్ నుంచి నడుము వరకు బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఉందండి. చాలా పెద్ద సైజ్ అండి ఇది. 16 అంటే పైన నేను షోల్డర్ ఖర్చుతో సహా తీసుకున్నాను కాబట్టి పైన ఖర్చు అవసరం లేదు. కింద ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా తీసుకోవాలండి. పైన ఖర్చుతో సహా తీసుకున్నాను కాబట్టి కింద ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం అంతే. ఇలా మార్క్ చేసుకొని షోల్డర్ అండ్ నెక్ మనం పెట్టుకోవాలి. అదేవిధంగా షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ వచ్చేసి 2.5 అండి. ఇలా అయితే మార్క్ చేసుకోవాలి మనము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వీప్ కప్ అంటారు కదండి, మనకి ఈ వీపు అనేది అంటే వీప్ సైడ్ ఉండేది అంటే వీప్ కప్ అంటారు. వీప్ కప్ ఎంత ఉందని చూసుకోవాలండి. ఇక్కడ 4.5 అవుతుంది. ఇక్కడ 1/2 ఇంచు మనం వదిలేసినాం కాబట్టి ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. అంటే మొత్తానికైతే 4 ఉందండి. ఇక్కడ పైన 1/2 ఇంచు, కింద ఆల్రెడీ మనం 1/2 ఇంచు తీసుకున్నాం కాబట్టి అవసరం లేదు. ఇక్కడ నెక్ డీప్ అనేది అండి, ఇది డీప్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ పైన వచ్చేసరికి 2 ఉంటుంది. ఇక్కడ నెక్ పొడవు అనేది 11 ఇంచెస్ అండి. ఇలా అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా మనం అయితే మార్క్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మన ఇష్టం అండి, ఇందులో ఏ నెక్ పెట్టుకోవాలనేది మన ఇష్టం. కాబట్టి ఈ డబ్బా షేప్ డ్రా చేసిన తర్వాత ఇలా అయితే మార్క్ చేసుకొని రౌండ్గా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా 6.5 ఇది హ్యాండ్ అంటే హ్యాండ్ పొడవు అండి, చంక పొడవు వచ్చేసి 6.5 ఉంటుందండి. 6.5 ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా లాస్ట్కి, అక్కడైతే ఒక లైన్ వేసుకోవాలి. ఇలా చంక డౌన్ వచ్చేసి 6.5 అండి. ఇక్కడ 1 ఇంచ్ అయితే ఇలా చేసుకొని మార్క్ అయితే పెట్టుకోవాలి.
ఇలా పైనుండి ఇలా వస్తే మనకి కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది. చూసారు కదండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. మళ్ళీ మీ డౌట్స్ అంటే క్లారిఫై చేయడానికి ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ డాట్స్ కోసం రాస్తున్నానండి క్లారిటీగా, ఎక్కడ ఏం తీసుకున్నాను అనేది ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ డాట్స్ అనేది 1 ఇంచు, ఇవి డాట్స్ 1 ఇంచ్ అండి. ఖర్చు కోసం తీసుకునేది 2 ఇంచెస్, మొత్తం 3 ఇంచెస్ ఇక్కడ తీసుకోవాల్సినది. ఈ పాయింట్లు అయితే చిన్న చిన్నవి గుర్తు పెట్టుకోవాలండి ఖచ్చితంగా మనము. అక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ వచ్చేసి మనము ఇలా నడుము సైజు వచ్చేసి మనకి 34 కదండి. ఇలా అన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఎయిట్ అండ్ హాఫ్ అని ఇక్కడ రాశాను నడుము సైజు. చూసారు కదా, ఇక్కడ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, పైన వచ్చేసి 2.5, నెక్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, చంక డౌన్ అనేది 6.5. ఇలా అన్ని మార్క్ పెట్టుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్గా గుర్తుండిపోతాయండి ఇలా చేసుకుంటే. మనకి నెక్స్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా బ్లౌజ్ సైజ్ ఇలా బ్లౌజ్కి అంటే బ్లౌజ్ ఇచ్చేసినప్పుడు కూడా మనకి సైజ్ బ్లౌజ్ లేకుండా కూడా కుట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా గుర్తు పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, మైండ్లో ఫీడ్ అయిపోతాయండి. చూసారు కదా, నెక్ కూడా ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చంక డౌన్ అనేది కూడా కరెక్ట్గా ఇలా నీట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి. ప్రతి వీడియోలో అదే చెప్తాను కదా నేను. క్రాస్ అంటే క్రాస్గా వేసుకోవాలి, స్ట్రైట్ అంటే స్ట్రైట్గా వేసుకోవాలి. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఇంతే అండి. మనం వేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. అంటే వాళ్ళ సైజుని ఇచ్చిన దాన్ని బట్టి మనం పెడతాం, కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పెడతాం కదా అండి. కాబట్టి నేను ఇక్కడ వాళ్ళు క్రాస్ కటింగే కాబట్టి ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. చుట్టూ బ్యాక్ పార్ట్ వేసుకొని బ్యాక్ పార్ట్ చుట్టూ మొత్తం మార్క్ వేసుకోవాలి. యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పార్ట్ అనేది తీసేసుకొని ఇప్పుడు మనకి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది తీసుకొని ఫస్ట్ వచ్చేసి మనకి షోల్డర్ నుంచి నడుము వరకు అంటే మెయిన్ డాట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలండి. మెయిన్ డాట్ వరకు అయితే చూసుకొని ఇలా అయితే ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఎంత ఉంది పొడవు అనేది మళ్ళీ చూసుకోవాలి. షోల్డర్ నుంచి ఈ మెయిన్ డాట్ వరకు చూసుకోవాలి ఒకసారి. చూసారు కదా, ఇక్కడ నడుము నుంచి ఇలా మార్క్ అయితే పెట్టాను. ఇక్కడ నెక్ అండి, నెక్ 7 ఇంచెస్ ఉంది, కానీ ఫస్ట్ యాజ్ టీజ్గా ఇలా పెట్టేస్తున్నాను. సైజ్ బ్లౌజ్ని బట్టి ఇలా అయితే పెడుతున్నాను. షోల్డర్ 4 వచ్చే వరకు పెట్టుకోవాలి మనకి, అంటే కాజా పట్టి ఉక్స్ పట్టి 4 వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇలా మార్క్ అయితే ఇవి 3 మార్క్స్ అయితే పెడతాం కదండి. ఇవన్నీ కలిసే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి మొత్తము. ఇక్కడ షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు 15.5 ఉందండి. 15.5 వచ్చేసి మనకి ఇట్లా పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే బ్లౌజ్ పెట్టినా సరే టేప్తో చూసినా సరే మనకి కరెక్ట్గా రావాలి, తేడా లేకుండా. అలా వచ్చినప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కూడా. నేను మళ్ళీ చూస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, అంతే వచ్చింది కరెక్ట్గా. ఇక్కడ నెక్ వచ్చేసి చూసారు కదా అండి, నెక్ వచ్చేసి ఇక్కడ 7.5 ఉంది. 7.5ని ఇలా అయితే మార్క్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి నెక్ అయితే. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలండి మెయిన్ డాట్కి. నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి 3 ఇంచెస్ తీసుకొని మళ్ళీ 3 ఇంచ్ నుంచి మనకి వెడల్పు కూడా 3 ఇంచెస్ తీసుకొని ఈ పొడవు వచ్చేసి కూడా 3 ఇంచెస్ తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 3 ఇంచెసే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది షేప్ అనేది కూడా, మనకి చెస్ట్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. అప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బ్యాక్ నెక్ మార్క్ కదండి ఇది ముందు ఉన్నది, ఇక్కడ సైడ్ వచ్చేసి ఫ్రంట్ మార్క్ కదా, కాబట్టి ఈ రెండింటికి మధ్యలో 1/2 ఇంచుతో తేడా తీసుకుంటున్నాను. ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఇలా తీసుకోవాలండి. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం వేసుకున్న తర్వాత గ్యాప్ రాకుండా ఉంటుంది పెద్ద సైజ్ బ్లౌజ్లకి.
ఇలా కరెక్ట్గా యాజ్ డీజ్గా అన్ని బ్లౌజుల లాగానే బ్యాక్ సేమ్ ఫ్రంట్ సేమ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ బాగా ఉండదు, ఇట్లా మనకి లూజ్గా వచ్చేస్తుంది కాజా పట్టి ఉక్స్ పట్టి దగ్గర. కాబట్టి ఇలా అయితే ఒక 1/2 ఇంచుతోని తగ్గించి తీసుకోండి ఫ్రంట్ పార్టు. ఇక్కడ చంక డౌన్ కూడా ఒక 1/2 ఇంచు తీసుకొని ఇలా మార్క్ అయితే పెట్టుకోవాలి. మనం కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే కుట్టేటప్పుడే కట్ చేశానండి. ఇలా సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసుకోవడమే మనము. చాలా ఈజీ మెథడ్ అండి ఇదైతే. మీకు నచ్చితే చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి, ఏదున్నా మీకు చెప్తాను. ఇలా అయితే చూడండి, ఇక్కడ 1/2 ఇంచు తగ్గించి ఇలా అయితే కట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేస్తే. ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే మనకి వచ్చేసాయి కదా. ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకోవాలి. ఈ షేప్ పట్టీలు కూడా ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఇలా నీట్గా అనుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా అనేది కట్ చేస్తున్నానండి. ఇక్కడ 3.5 పెడుతున్నానండి పొడవు వచ్చేసి ఫస్ట్. నెక్స్ట్ డౌను మధ్యలో ఇది షేప్ పట్టీ మధ్య 2.5, లాస్ట్ వచ్చేసరికి 3 ఇంచెస్ ఉండాలి. ఇలా పెద్ద సైజ్ బ్లౌజులకి ఇలా పెడితేనే పర్ఫెక్ట్గా వస్తుందండి షేప్ అనేది కూడా. వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది కూడా బాగా వస్తుంది. ఇలా అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందామండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసాయి కదా షేప్ పట్టీలు కూడా. ఇది అనేది నెట్ క్లాత్ అండి. ఇక్కడ శారీలో మ్యాచ్ అయింది, ఇలా తీసుకున్నాను సపరేట్ క్లాత్. ఇది తీసుకున్నారు వాళ్ళు, సపరేట్ వచ్చేసింది. అంటే శారీలో వెళ్ళిన క్లాత్ అయితే కాదు. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి 2 హ్యాండ్స్ వచ్చే విధంగా ఇలా పెట్టుకొని ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇది మనం ఎప్పుడు కట్ చేసినా కూడా లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కట్ చేస్తే కుట్టేటప్పుడు ఈజీగా అవుతుంది మనకి. సేమ్ అంతే కట్ చేస్తే కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే నేను ఆపోజిట్లో తీస్తున్నాను, అంటే ఇప్పుడు ఇక్కడ మనము హ్యాండ్స్ తీసాం కదా, సేమ్ అలానే వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదంతా కింద కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ వేసుకొని ఇలా కట్ చేసుకొని నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకొని చుట్టూ అంతా ఒక 1/2 ఇంచ్తో కట్ చేసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకుందామండి. ఎక్కడ అనేది ఒక హ్యాండ్స్ దగ్గర పడతాయండి. ఇంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఒక హ్యాండ్స్ దగ్గరనే మనకి అతుకులు అనేటివి పడతాయి, కానీ ఎక్కడ పడవండి అసలు బ్లౌజ్లా అనేది. చూసారు కదా, ఇలా అయితే క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్రాస్గా వేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా. చూసారు కదా, ఇప్పుడు షేప్ పట్టీలు కూడా నేను ఇందులో తీసేస్తున్నాను. అంతే అండి, చాలా సింపుల్. ఇక్కడ మనము జాయింట్స్ అనేటివి పడతాయని చెప్పినా కదా, అదే ఇక్కడ 2 హ్యాండ్స్కి వచ్చే విధంగా ఇలా అయితే కట్ చేశాను నేను నీట్గా. ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయండి. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తానండి, అది రేపు వస్తుంది అనుకుంటా వీడియో. ఇదైతే ఈరోజు పెట్టేస్తాను. షేప్ పట్టీలు కట్ చేసుకొని నీట్గా చూసారు కదా, అన్నీ పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం కదండి. ఇక స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.